కురుక్షేత్ర యుద్ధరంగం. లక్షలాది యోధులు, గర్జిస్తున్న శంఖాలు, దూసుకెళ్లుతున్న రథాలు. యుద్ధం ప్రారంభం కావడానికి కేవలం క్షణాలే మిగిలాయి. కాని ఆ మహాయుద్ధరంగం మధ్యలో ఒక మహావీరుడు సందేహంతో నిలబడ్డాడు. ఆ వీరుడు అర్జునుడు. అర్జునుడు తన ముందున్న సైన్యాన్ని చూశాడు. అక్కడ అతని శత్రువులు మాత్రమే కాదు, అతని గురువులు, అతని బంధువులు, అతని స్నేహితులు కూడా ఉన్నారు. అర్జునుడి చేతిలో ఉన్న గాండీవం నెమ్మదిగా కింద పడిపోయింది. అర్జునుడు బాధతో అన్నాడు, కృష్ణ, నేనీ యుద్ధం ఎలా చేయగలను? నా వాళ్లను చంపి వచ్చిన విజయం నాకు అవసరం లేదు. అప్పుడు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు వెనుక ప్రపంచాన్ని మార్చే జ్ఞానముంది. కృష్ణుడు నెమ్మదిగా అన్నాడు, అర్జునా, నీవెందుకు భయపడుతున్నావు? ఈ శరీరం నశిస్తుంది, కాని ఆత్మ ఎప్పటికీ నశించదు. నీకు కర్మ చేయడానికి మాత్రమే హక్కుంది, ఫలితం మీద కాదు. విజయం వచ్చినా ఓటమి వచ్చినా నీ కర్తవ్యాన్ని చెయ్యాలి. యుద్ధరంగం నిశ్శబ్దంగా మారింది. అర్జునుడి హృదయంలో కొత్త ధైర్యం పుట్టింది. కృష్ణుడు మరో గొప్ప సత్యం చెప్పాడు, మనస్సే మనిషికి మిత్రుడు, మనస్సే శత్రువు. మనసును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయిస్తాడు. ఆ మాటలు విన్న వెంటనే అర్జునుడి కళ్లలో మళ్లీ అగ్ని వెలిగింది. అతను గాండీవాన్ని మళ్లీ ఎత్తుకున్నాడు. అర్జునుడు ధైర్యంగా అన్నాడు, కృష్ణా, నా సందేహం తొలగిపోయింది. ఇప్పుడు నేను సిద్ధం. ఆ రోజు కురుక్షేత్రంలో జరిగిన సంభాషణ కేవలం యుద్ధం కోసం కాదు, అది మనిషి జీవితాన్ని మార్చే జ్ఞానం. అదే భగవద్గీత.